చాలా మంది అనొచ్చు, రాజ్ ప్రకాష్ పాల్ లాంటి భర్త. నో 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 నో, డోంట్ ఈవెన్ ఇమాజిన్. యు ఆర్ నాట్ జెసి పాల్, యూ కాంట్ ఈవెన్ హ్యాండిల్ మీ. ఐ బి వెరీ ఆనెస్ట్. సో జెసి పాల్ లాంటి భార్య, నో 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 నో, నేను కాబట్టే. ఓపెన్ ట్రూత్. ఆ కంపాటబిలిటీ ఉండాలి, ఆ కంపాటబిలిటీ ఉండాలి. మా వివాహంలో మిస్అండర్స్టాండింగ్స్ లేవనుకుంటారా? గొడవలు రాలేదనుకుంటారా? మనస్పర్ధలు రాలేదనుకుంటారా? ఇఫ్ ఎనీబడి టెల్స్ యూ లైక్ దట్, ఇస్ దే ఆర్ జస్ట్ ఫేకింగ్ ఇట్. ఇట్స్ లై. అంటే లేకపోతే వారు నిజంగా వివాహాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదని అర్థం. ఒకళ్ళు నేర్చుకునేటప్పుడు, ఒకళ్ళు తెలుసుకునేటప్పుడు దర్ ఇస్ గోయిన్ బి ఫ్రిక్షన్, మిస్అండర్స్టాండింగ్స్ కలుగుతాయి. ఎందుకంటే యు ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. కానీ ఆ మిస్అండర్స్టాండింగ్ లో మూడో వ్యక్తిని తెచ్చావా, నాశనం, కూలిపోయింది నీ కుటుంబం. బై బై. సింపుల్. మీ అమ్మని తీసుకురా, తగలాడించేస్తుంది. మీ అమ్మని తీసుకురా, కాల్చి పడేస్తారు, మొత్తం ఇల్లంతా ఊడ్చి పడేస్తుంది. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నీ కుటుంబం నువ్వు కట్టుకోవాలి, నీ కుటుంబం నువ్వు ఓడ్చుకోవాలి. నీ భార్యని నేను తేడిపించిన పక్కన ఉన్నోడికి వెళ్ళి చెప్తాను లేదు, దేవుని దగ్గర చెప్పుకోవాలి. నీ కుటుంబంలో ఇంటర్వ్యూన్ అయ్యి నీ కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడు ఒక్కడే, ఇంకెవ్వడు కాదు. రాసిస్తా. నువ్వు దేవుని పట్టుకున్నావా, దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎలాంటి హృదయాన్ని మారుస్తాడు, మనుషులు మార్చలేరు. అండ్ ముఖ్యంగా మొగుడు మనసు మారాలని నువ్వు ఎవరితో చెప్పించినా కూడా ఆయనకి ఆనర్ కావాలి కదా. ఆనర్ లేకుండా నువ్వు ఏం చేసినా కూడా హీల్ బికమ్ ఎ రెబెల్ కింగ్. రిమెంబర్, రెబెల్ కింగ్ ఇస్ ఫార్ మోర్ వర్స్ దాన్ ఎ లేజీ కింగ్. అర్థమవుతుందా?